హలో అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫ్రెండ్స్, మనం చాలా డేస్ అవుతుందండి వీడియోస్ చేయగా. దగ్గర దగ్గర మనకు ఒక 1.5 ఇయర్ అవుతుంది వీడియోస్ అయితే అందించలేదు మన ఛానల్లో. అండ్ ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు నుంచి అయితే మనకు CA365 అఫీషియల్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దాంట్లో మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు షేర్ చేయడం జరిగింది. అండ్ అందులోనే భాగంగా మనకు సిఏకి సంబంధించి అంటే మే నెలలో జరిగినటువంటి అలాగే జూన్ నెలలో జరిగినటువంటి ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఒక 15 బిట్స్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ రోజు నుంచి ఖచ్చితంగా డైలీ ఈవినింగ్ సమయంలో మీకు కరెంట్ అఫైర్ నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా క్లియర్గా మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ సింబల్ అనేది ఆన్ చేసుకోండి. మీకు యూట్యూబ్ అనేది ఏదైతే నేను పెట్టే వీడియోస్ వచ్చేసి ఎర్లీగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ముందుగా వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ అండి. అండ్ తెలంగాణ రాష్ట్రంలోని తొలి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి క్రింది వాణిలో ఏది అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్స్ వచ్చేసి ఆసిఫాబాద్ నిర్మల్ మార్గం, ఖమ్మం దేవరపల్లి మార్గం, కరీంనగర్ జగిత్యాల అండ్ ఆదిలాబాద్ అక్షెట్టిపేట అనేసి ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 వచ్చేసి ఇందులో సరైన సమాధానం అవుతుంది. ఇది వచ్చేసి NH సంబంధించినటువంటి ఏదైతే హైవే కాబట్టి ఖచ్చితంగా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించి NH365కి సంబంధించినటువంటి NH365 BGకి సంబంధించినటువంటి రోడ్ అనేది ఇది ఎక్కడ నుంచి వెళ్తుందంటే ఖమ్మం నుంచి దేవరపల్లి మార్గం. అంటే ఇక్కడ ప్రజెంట్ తెలంగాణ ఖమ్మం నుండి మనకు ఏపీ వరకు అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. అంటే అక్కడి వరకు ఈ జాతీయ రహదారి అనేది ఉండడం జరిగింది. ఏపీలో మళ్ళీ ఇక్కడ దేవరపల్లి అనే గ్రామం వరకు ఇక్కడ ఈ మార్గం అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని ఎవరు చేశారంటే NHAI అండి, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ రోడ్డు మార్గాన్ని అయితే నిర్మించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు, దీన్ని సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే భారత్మాల పరియోజన అనే సెంట్రల్ స్కీమ్ ఏదైతే ఉందో దాని కింద ఈ రోడ్ను అనేది తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది సెంట్రల్ స్కీమ్ గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. భారత్మాల పరియోజన అనే స్కీమ్ కింద దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇది ఖమ్మం నుండి మొదలు పెడితే దేవరపల్లి తూర్పుగోదావరి డిస్టిక్ వరకు ఈ జాతీయ రహదారిని అయితే వేయడం అయితే జరిగింది. అండ్ గ్రీన్ఫీల్డ్కి సంబంధించి జాతీయ రహదారి వచ్చేసి మనకు ఖమ్మం దేవరపల్లి మార్గం అవుతుంది. తొలి గ్రీన్ఫీల్డ్ ఏదైతే ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో మనకు శంషాబాద్ సంబంధించి మనకు తొలి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది శంషాబాద్కి సంబంధించి అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్లియర్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ప్రసిద్ధి పొందిన సంజాపూర్ చామగడ్డకు భౌగోళిక గుర్తింపు GI ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి చెన్నైలోని GI రిజిస్ట్రీ కార్యాలయంలో దరఖాస్తు అయితే చేసుకుందనేసి అడగడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 అండి, సంగారెడ్డికి సంబంధించి సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి కోహిర్ అనే మండలానికి సంబంధించి చూసుకున్నట్లయితే సంజాపూర్ అనే గ్రామంలో ఈ ఏదైతే ఈ చామగడ్డకు ఏదైతే చామ దుంప కానీ గడ్డకు సంబంధించి ఉంటుందో అండ్ దీనికి GI ట్యాగ్ అనేది రావడం జరిగిందండి. చామ దుంప లేదా గడ్డ అని కూడా పిలవడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకమైన GI ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ GI ట్యాగ్ కూడా మళ్ళీ చెన్నైలోని GI రిజిస్ట్రీ కార్యాలయంలో వీళ్ళైతే దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. దీనికి సహకారం అందించినటువంటి వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా ఇక్కడ ఈ కాంబినేషన్లో వీళ్ళు కూడా GI రిజిస్ట్రీ అనేది తీసుకోవడం జరిగింది. దీనికి సహకారం అందించిన వాళ్ళు ఎవరంటే TG లేదా TSOST వాళ్ళు దీనికి సహకారం అయితే అందించడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి తెలంగాణ శాస్త్ర సాంకేతిక మండలి అయినటువంటి TGOST సహకారం అయితే క్లియర్గా అందించడం అయితే జరిగింది దీనికి సంబంధించి. అండ్ ఇక్కడ
వన్ మోర్ జిఎస్టీ జిఐ ట్యాక్స్కి సంబంధించి కూడా ఇక్కడ మనం ఒకసారి క్లియర్గా గమనించినట్టయితే దీనికి సంబంధించి ఈ చామదుంప అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ చారాలుగా ఉండడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి దీన్ని ముదురు రంగులో ఉంటుంది. అండ్ ఈ ముదురు రంగు కూడా మనకు పర్పుల్ కలర్లో ఉండడం అయితే జరుగుతుంది. అండ్ దీన్ని నల్లరేగడి నేలల్లో ఎక్కువగా అయితే పండించడం జరుగుతుంది. మొట్టమొదటి చామదుంప వచ్చేసి కులకేశియా రకానికి చెందినటువంటి ఇది చామదుంప కాబట్టి దీన్ని క్లియర్గా మనం వండుకొని తర్వాత క్లియర్గా తినవచ్చు. ఎందుకంటే ఇక్కడ జిగురు పదార్థం అనేది ఎలాంటిది ఉండదు, డైరెక్ట్గా మీరు వండుకున్న తర్వాత డైరెక్ట్గా తినొచ్చండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 2026-27కు సంబంధించినటువంటి ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను జతపరచండి అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే రాగులు వచ్చేసి 87 అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీనికి సరైన సమాధానం ఒకసారి మనం క్లియర్గా గమనించినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ వరికి సంబంధించి చూసుకున్నట్లయితే వరి వచ్చేసి సాధారణం వచ్చేసి మద్దతు ధర 2,441 రూపాయలు అనేసి ఇవ్వడం జరిగింది. అంటే దగ్గర 72 రూపీస్ అనేది ఇక్కడ పెంచడం జరిగింది మద్దతు ధరకు సంబంధించి. నెక్స్ట్ దేశీ జొన్నలకు సంబంధించి దేశీ జొన్నల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 40-23 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ఆప్షన్ అనేది తప్పు పడింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి వచ్చేసి ఇక్కడ 52-23 అండి, 52-03కు సంబంధించి ఇక్కడ ఆప్షన్ ఇది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి జొన్నలు వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే జొన్నలకు సంబంధించి హైబ్రిడ్ వచ్చేసి 4023 అంటే 4073 వచ్చేసి మల్దండి జొన్నలు. అండ్ జొన్న వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ మొక్కజొన్నకు సంబంధించి చూసుకున్నట్లయితే 2410 అంటే ఆప్షన్ బి అనేది సరైన సమాధానం అవుతుంది. అండ్ వరి సాధారణం వచ్చేసి 2441గా ఇవ్వడం అయితే జరిగింది. సాధారణ వరి వచ్చేసి 2441గా ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ రాగులు వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే రాగులకు సంబంధించి 5205గా రాగులు అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అవుతుంది. పెసల్లో వచ్చేసి చూసుకున్నట్లయితే పెసళ్ళు నార్మల్గా చూసుకున్నట్లయితే పెసళ్ళు వచ్చేసి హై రేంజ్లో ఉంటుంది, 8780గా ఉండడం జరిగింది. దీనికి సంబంధించి సరైన సమాధానాలు ఇవి ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ కొత్తగా ఏఐ పేరుతో ఆధారిత నోటీస్ వెరిఫికేషన్ వ్యవస్థను అయితే తీసుకొచ్చింది. అది ఏది అనేసి అడగడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి చూసుకున్నట్లయితే అది వచ్చేసి ఆప్షన్ 3 అండి, ABHAY అంటే ఏఐ బేస్డ్ హెల్ప్. ఇక్కడ చూసుకోవచ్చు, నేను క్లియర్గా రాస్తా, ఏఐ బేస్డ్ హెల్ప్ బాట్ ఫర్ అథెంటికేషన్ ఫర్ సిబిఐ నోటీసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ క్రైమ్ జరుగుతున్నప్పుడు అంటే నార్మల్గా ఎవరైతే నకిలీ వెబ్సైట్స్ క్రియేట్ చేసి అంటే అఫీషియల్ వెబ్సైట్ ఏవైతే మనకు అధికారులకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్స్తో నకిలీ వెబ్సైట్స్ సృష్టించి ఎవరైతే సైబర్ క్రైమ్కి పాల్పడుతున్నారో వాళ్ళకి సంబంధించి దాన్ని అరికట్టడం కొరకైతే ఈ ABHAY అనే బాట్ను అనేది తీసుకురావడం జరిగింది. ఈ బాట్లో ఏవైతే మనకు నార్మల్గా ఏవైతే నోటీస్ వస్తాయో వాటికి సంబంధించి అది అధికారికంగా వచ్చిందా, అనధికారికంగా వచ్చిందా, లేదంటే అది ఏ పరంగా వచ్చిందో దాన్ని ఐడెంటిఫై చేయడం కొరకు ఈ ఆధారిత బాట్ను అనేది తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించి చూసుకున్నట్లయితే క్రింది వాటిలో సరిగాని జతను గుర్తించాను అనేసి అడగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే April 9th వచ్చేసి ప్రపంచ కాలేయ దినోత్సవం కరెక్టే అండి. April 21st వచ్చేసి జాతీయ సివిల్ సర్వీసెస్, ఇది కూడా ఓకే. అండ్ May 22 వచ్చేసి ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం. అండ్ May 11th వచ్చేసి సిపాయిల తిరుగుబాటు అనేసి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి రాంగ్ ఆన్సర్ అండి. May 11th కాదు, ఇక్కడ చూసుకున్నట్లయితే May 10th సంబంధించి ఇక్కడ సిపాయిల తిరుగుబాటు అనేది తీసుకురావడం అయితే జరిగింది. అండ్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా చూసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే సిపాయిల తిరుగుబాటుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు ఏదైతే సిపాయిల తిరుగుబాటు వచ్చేసి 18 మనకు చూసుకోవచ్చు. ఇక్కడ సిపాయిల తిరుగుబాటు వచ్చేసి ఎప్పుడు జరిగిందని అంటే మనకు May 10th May 18 ఇక్కడ చూసుకోవచ్చు 1857కి సంబంధించినటువంటి డేట్స్లో మనకు ఈ ఏదైతే సిపాయిల తిరుగుబాటు దినోత్సవం అనేది జరగడం జరిగింది. దీనిని ఏ విధంగా పిలుస్తారంటే భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం లేదా ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్గా పిలవడం అయితే జరుగుతుంది. అండ్ అది కూడా క్లియర్గా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
కేంద్ర రాష్ట్ర చేనేత ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మే 9న ఉత్తర్వులు జారీ చేసిందంటే ఇందులో ఆప్షన్ 1 వచ్చేసి సరైన సమాధానం అండి, రష్మి ఠాగూర్ గారు. వీరు వచ్చేసి ఇక్కడ క్లియర్ చూసుకున్నట్లయితే రష్మి ఠాగూర్ గారు మిస్ ఇండియా స్టార్ యూనివర్స్గా 2018 విజేతగా నిలవడం అయితే జరిగింది. అది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగే ఛాన్స్ వస్తుంది. అండ్ వీళ్ళు 2018 విజేత, అది కూడా మిస్ యూనివర్స్కి సంబంధించినటువంటి పోటీల్లో వీళ్ళు 2018 విజేతగా నిలవడం జరుగుతుంది. ఇది కూడా కెనీస్ ఫిలిం ఫెస్టివల్ అంటే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికపై తెలంగాణకు చెందినటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి పోచంపల్లి ఇక్కత్ తదితర చేనేత వస్త్రాల ప్రాచుర్యం కల్పించడం కొరకు వీరైతే ఈ చేనేత ఉత్పత్తులకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తూ ఈ వస్త్రాలను కూడా అదే ప్రోగ్రాంలో ధరించడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఈ వాక్యాలను పరిశీలించు తెలంగాణ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా సివి ఆనంద్ గారు బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. ఇది కూడా కరెక్ట్. అండ్ ఇక్కడ ప్రసార భారతి చైర్మన్ ప్రముఖ సినీ గీత రచయిత కమ్యూనికేషన్ నిపుణుడు ప్రసూన్ జోషి గారు కూడా నియమితులు కావడం జరిగింది. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఏ మరియు బి వచ్చేసి సరైన సమాధానాలు. మనకు ఇటీవల డీజీపీ గారు ఫస్ట్ ఎవరు ఉండే అంటే మనకు శశిర రెడ్డి గారు ఉండేది. అండ్ వాళ్ళు రిటైర్ అంటే పదవి విరమణ పొందడం జరిగింది April 13th. అండ్ ఆ తర్వాత హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా కూడా మనకు ఈయన డీజీపీ గారు అయితే పనిచేయడం జరిగింది, సివి ఆనంద్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రసార భారతి చైర్మన్గా ప్రముఖ సినీ గీత రచయిత అయినటువంటి ప్రసూన్ జోషి గారు అయితే నియమితులు కావడం జరిగింది. ఈ ప్రసూన్ వీరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చూసుకున్నట్లయితే ప్రసూన్ గారు 2015 నుంచి ఆగస్టు నుంచి ముంబైలోని కేంద్ర సినిమా సర్టిఫికేషన్ బోర్డు అయినటువంటి సిబిఎఫ్సి చైర్పర్సన్గా ఉండడం జరుగుతుంది. అండ్ చైర్మన్ వచ్చేసి మేక్యాన్ ఎరిక్సన్ అండ్ మేక్యాన్ వరల్డ్ గ్రూప్ ఆసియా పసిఫిక్కు సంబంధించి ఇవ్వడం జరిగింది, చైర్మన్గా ఉండడం జరిగింది. ఇక సిఇఓ గారు అయితే మేక్యాన్ వరల్డ్ గ్రూప్ ఇండియాకి సంబంధించి సిఇఓగా ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో భారత్ 118 పాయింట్లతో మొదటి స్థానం కైవసం చేసుకోగా 2వ స్థానం 3వ స్థానం కైవసం చేసుకున్న దేశాలు ఇవే అనేసి అడగడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అండి. న్యూజిలాండ్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, న్యూజిలాండ్కి సంబంధించి భారత్ వచ్చేసి 118గా నిలవడం జరిగింది. 118 వచ్చేసి భారత్, ఇండియా. అండ్ నెక్స్ట్ న్యూజిలాండ్కి సంబంధించి 113గా నిలవడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్ కట్గా న్యూజిలాండ్ వచ్చేసి 113. అండ్ నెక్స్ట్ దక్షిణాఫ్రికాకు అండ్ ఏదైతే ఆస్ట్రేలియాకి సంబంధించి ఉంటుందో ఆస్ట్రేలియా వచ్చేసి 10గా నిలవడం అయితే జరిగింది. అండ్ సౌత్ ఆఫ్రికా వచ్చేసి 102గా రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి స్వచ్ఛమైన స్వచ్ఛమైన హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే టెక్నాలజీ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది అనేసి అడగడం అయితే జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి, ఐఐటి ధన్బాద్ వచ్చేసి మనకు ఇక్కడ వీటికి సంబంధించి ఎలా అంటే ఏ పరంగా ఇక్కడ ఈ హైడ్రోజన్ సంబంధించి కనిపెట్టారని అంటే మనకు ఇక్కడ చూసుకోవచ్చండి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే మనకు ఏదైతే ఐఐటి ధన్బాద్కి సంబంధించి ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి స్వచ్ఛమైనటువంటి హైడ్రోజన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు కార్బన్కి సంబంధించినటువంటి నానో ట్యూబ్లను మరియు వాటిని కూడా ఉత్పత్తి చేయడం జరిగింది. అలాగే ఎవరి బృందం అంటే కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందినటువంటి ప్రొఫెసర్ ఏజాక్ అహ్మద్ సంబంధించినటువంటి ప్రత్యేక బృందం వచ్చేసి ఈ స్వచ్ఛ హైడ్రోజన్ ఇంధనాన్ని అయితే తీసుకురావడం ఉత్పత్తి చేయడం టెక్నాలజీ అనేది కనుగొనడం జరిగింది వీళ్ళ బృందం వచ్చేసి. అండ్ నెక్స్ట్ సిప్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే సిప్రీ తాజా నివేదిక ప్రకారం 2025లో ప్రపంచంలో అధికంగా రక్షణ రంగంపై ఖర్చు చేసిన దేశాల్లో భారతదేశం ఏ స్థానంలో నిలిచిందనేసి ఇవ్వడం జరిగింది. ఈ భారతదేశం వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అండి, 5వ స్థానంలో నిలిచింది. అండ్ 2025లో రక్షణ రంగ వ్యయం మునుపటి సంవత్సరం కంటే ఒక 8.9%గా పెరగడం జరిగింది. అంటే దగ్గర 92.1 బిలియన్ డాలర్లకు సుమారుగా $92 కోట్ల అనేది చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు
మే 11న ఎవరిని నియమిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారంటే ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి, గద్వాల విజయలక్ష్మి గారు. వీరు ప్రీవియస్గా మనకు మేయర్గా చేయడం జరిగింది. అయితే జరిగింది. వరంగల్ మేయర్గా కూడా వీళ్ళు మేయర్గా చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే వీళ్ళు మహిళా కమిషన్ చైర్పర్సన్గా, జిహెచ్ఎంసి మేయర్గా కూడా వీళ్ళు వీళ్ళకు సంబంధించినటువంటి పనిని స్వీకరించడం జరిగింది. అలా విధంగా చిట్యాల శ్వేత గారు వచ్చేసి వీళ్ళు సభ్యులుగా ఉండడం జరిగింది. రాధాబాయి కానీ శశికళ యాదవ్ రెడ్డి గారు కూడా వీళ్ళకి సంబంధించి సభ్యులుగా అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా కాసోది శంకరమ్మ గారు కూడా ఇక్కడ సభ్యులుగా ఉండడం జరిగింది. కాసోది శంకరమ్మ వచ్చేసి మన ఏదైతే అమరులైనటువంటి మనకు శ్రీకాంతాచారి ఎవరైతే అమరుడయ్యారో వాళ్ళ తల్లిగారు కూడా ఇక్కడ కాసోది శంకరమ్మగా ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దృష్టిలోపం ఉన్న వారి కోసం కృత్రిమ మీద ఏఐతో పనిచేసే అద్భుతమైనటువంటి కళ్ళజోడును కూడా ఎవరు కనిపెట్టారో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇది చెప్పట్లేదు, బట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇది పార్ట్ 1 కింద ఈ వీడియోస్ అనేది అందించడం జరిగింది. ఒక 12 క్వశ్చన్స్ చెప్పాను, మిగతావి పార్ట్ 2 కింద తీసుకురావడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది.